వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఈరోజు నా కరాటే ఛాంపియన్షిప్ ఉంది, అందుకే వెళ్తున్నాం అన్నమాట. మేము రండి చూద్దాం. యాక్చువల్గా ఈరోజు ఛాంపియన్షిప్ ఉంది కరాటే మహికాకి. మార్నింగే లేచింది, రెడీ అయింది, ఫ్రెష్ అయింది. ఈరోజు సండే ఈవినింగ్ వరకు ఉండాలి కదా ఛాంపియన్షిప్లో. ఫుల్ డే ఉంటుంది ఛాంపియన్షిప్. చాలామంది చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి, చాలా వేరే వేరే ఊర్ల నుంచి మోర్ దాన్ వస్తూ ఉంటారు పిల్లలు ఫర్ కాంపిటీషన్. సో కరాటే ఛాంపియన్షిప్ ఉంది ఈరోజు. కర్నూలులో టీజీవి కళ్యాణ మండపం, సిల్వర్ జూబ్లీ కాలేజ్ అటువైపు ఉంది. సో వెళ్ళాలి, అటువైపు వెళ్తున్నాము. లోపలికి వెళ్తున్నాం. హాల్ అంతా నిండిపోయింది, అందరు వచ్చేసారు. వెళ్ళి అక్కడ ఎలా ఉంటుంది, ఈరోజు మహిక ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎలా ఆడుతుంది, ఎంతవరకు ఏ పొజిషన్లో ఉంటుంది, ఇన్నాళ్ళు ఏం నేర్చుకుంది, ఎలా ఫైట్ చేస్తుంది అనేది ఈరోజు చూడాలి. చెప్పు, నువ్వు చెప్పు, గట్టిగా గట్టిగా చెప్పాలి. తనలో తను ఎంత బాగా చేయగలుగుతుంది అనేది ఈరోజు తెలుస్తుంది. నో ప్రాబ్లం, ఒక మెట్టు ఎక్కినా పర్వాలేదు, తర్వాత మళ్ళీ పికప్ అవుతుంది. వెళ్దాం, వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది అన్నీ చూపిస్తాను. చూడండి, ఇక్కడ స్టేజ్ మీద మహిక ఇంకా కొంతమంది పిల్లలు ఎవరిది వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. సేమ్ మహిక కూడా తన ఫ్రెండ్ని కలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత. అండ్ దే ఆర్ డూయింగ్ ప్రాక్టీస్. కాంపిటీషన్ మొదలయ్యేలోపు కాసేపు ప్రాక్టీస్ చేసుకుంటే దే విల్ గెట్ బెటర్ పర్ఫార్మెన్స్ దేర్. That's why they are doing practice. Okay, come on. పైకి వెళ్ళమన్నారు. కటావన్ జూనియర్స్ వైట్ బెల్ట్, స్టార్టింగ్ వైట్ బెల్ట్ కదా, కూర్చోబెడుతున్నారు ఫర్ గేమ్, ప్లేయింగ్ గేమ్. కటా చేసే గ్రౌండ్ చూపిస్తాను, దీని మీదనే ప్లే చేసేది. వీళ్ళందరూ జూనియర్స్, వీళ్ళందరూ కట్టావని చేస్తారు. ఎవరు విన్ అవుతారు ఏమనేది ఏమి ఐడియా లేదు, చూద్దాం. ఇక్కడ పిల్లల్ని ఏజ్ వైజ్ సెలెక్ట్ చేసుకుంటారు. 6, 7, 8
మోస్ట్లీ 6 years నుంచి స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారా, సెలెక్షన్స్ అయిపోయినాయి. ఏజ్ వైజ్ కూర్చోబెట్టేశారు అందరూ. గర్ల్స్ని సపరేట్గా, బాయ్స్ని సపరేట్గా కూర్చోబెట్టారు. అలా కూర్చున్న తర్వాత 1 by 1 ఏజ్ గ్రూప్ వైజ్ 6 years, తర్వాత 7 years, 7 years తర్వాత 8 years అలా పిలిచి వాళ్ళతో కటా 1 చేపిస్తున్నారు. వైట్ బెల్ట్. మా స్టేజ్ నుంచి స్టూడెంట్స్ మీకు పిలిచినప్పుడు మాత్రం రానమ్మా. పార్టిసిపేట్ ఎవరైనా సరే మీకు పిలిచినప్పుడు మాత్రం రావాలి. ఇప్పుడు మహిక కటావన్ పర్ఫార్మెన్స్ చేసింది. జడ్జెస్ మార్క్స్ ఇస్తున్నారు. మార్క్స్ ఫస్ట్ వెనక జడ్జెస్ రాసుకుంటారు కాబట్టి ముందు కూర్చున్న జడ్జెస్ మార్క్స్ వెనక జడ్జెస్కి చూపిస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళు మార్క్స్ ఎంటర్ చేసుకొని ఎవరు ఫస్ట్ ఎవరు విన్ అయ్యారనేది తెలుస్తుంది. సో ఇప్పుడు చేసిన దాంట్లో మహిక విన్ అయింది. మహిక ఫస్ట్ వచ్చింది. ఆ మార్క్స్ ఇప్పుడు మహికకి ఇచ్చిన మార్క్స్ అనమాట. 54, 54, 55 మార్క్స్ వచ్చాయి. సో ఆ వేలో మహిక ఫస్ట్ వచ్చిందని చూపిస్తున్నారు. హ్యాండ్ మూమెంట్. ఓకే, 4 members చేశారు గర్ల్స్లో. 8 years ఏజ్ గ్యాప్లో 8 years వాళ్ళు 4 members చేశారు. వాళ్ళలో మహిక సెకండ్ వచ్చింది. నలుగురిలో మహిక సెకండ్ వచ్చింది. సో షీ ఓన్ సిల్వర్ మెడల్. ఓకే, సాటిస్ఫైడ్. చూద్దాం. నెక్స్ట్ కుంగ్ఫు ఫైట్ ఉంది. దాన్ని ఖతార్ అంటారంట. మేబీ నాకు తెలియదు అబౌట్ దట్. ఐ డోంట్ నో అబౌట్ దట్. బట్ ఓకే, నెక్స్ట్ ఫైట్ ఉంది. ఆఫ్టర్నూన్ టైంలో ఫైట్ ఉంటుంది. బిఫోర్ దట్ దే ప్రొవైడ్ అస్ లంచ్ ఆల్సో దే ప్రొవైడ్. After finish lunch, after lunch we will go for kung fu fight. I don't know how she will do fight. Let's watch. మీతో పాటు నేను చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, కటావన్ అయిపోయింది. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. కన్ఫామ్గా వెంటనే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోకి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. లైక్ అండ్ షేర్, కమెంట్ చేయండి. కరాటే గురించి మీకేం తెలుసో కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ప్లీజ్ కామెంట్ అబౌట్ కరాటే కటావన్. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ @SmartSriMahika. థ్యాంక్ యూ. బాయ్.